వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్. జనగామ జిల్లా దేవరపల మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం. ఏడాది కాలంలో నగరంలో ఎటువంటి గొడవలు భూ కబ్జాలు లేవు అని అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగరంగ వైభవంగా అంగాల పరమేశ్వరి శ్మశాన కొల్లై వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తుంగభద్ర నది కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట తుంగభద్ర నది కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని రోడ్డు పేరుతో దళితుల జీవనాన్ని ఇబ్బందులు పెట్టొద్దని ధర్నా చేశారు. ఆదివారం ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ, తుంగభద్ర నది నీరు కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తుంగభద్ర నది చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కోరారు. 50 ఏళ్లుగా పారుతున్న మురికి నీటితో ఫారం గడ్డి పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులకు రోడ్డు వేయడంతో మురికి నీరు పారే కాలువలు మూసిపోవడంతో పాటు వేసుకున్న గుడిసెలు తొలగిస్తే మా జీవనం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటెండ్ గత 50 సంవత్సరాల నుంచి తుంగభద్ర నది దగ్గర పారంగడ్డి పెంచుకొని వాటి మీదనే జీవనాధారం చేసుకుంటూ 30 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేస్తూ వాళ్ళ జీవనాధారానికి అడ్డుగా వాళ్ళ పొట్ట పెట్టుకోవడానికి ఇబ్బందులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు చదువు సందే లేదు, వేరే పనులు చేసుకోవడానికి లేదు. గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ పారంగడ్డి పెంచుకొని వాళ్ళ బతుకు, వాళ్ళ జీవనాధారమే ఆ గడ్డి. అలాంటి గడ్డిని వాళ్ళు ఇప్పుడు తీసేసి రోడ్డు వేస్తే వాళ్ళ జీవనాధారం చాలా ఇబ్బందిగా మారింది. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి వాళ్ళకి వేరే దారిలో చూపించాలని మరి కోరుకుంటున్నాము. ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చెప్పమ్మా. మేము మా మామ గజలన్న గాలెన్నలో కానుంచి 50 సంవత్సరాల నుంచి మేము అది పరంపోగు తుంగభద్రలో వేసుకున్న పన్ను కట్టినారు మా మామూలు. మేము గడ్డి దాని మీదనే సంవత్సరం ఏరొచ్చిపోయినా మళ్ళీ వెంటనే చేనులో దిగాల, గడ్డి వేసుకున్నాలా, బతకాలా. ఎక్కడ పోనీక లేదు మాకు. ఇండ్లు కూడా లేవు, కొట్టాలు వేసుకున్నా కొట్టాలు చేస్తామంటున్నారు.
కాలువ నీళ్ళు ఇడుచుకున్న ఆ నీళ్ళతోనే మేము బతుకుదెరువు. అది కూడా పూర్తి చేసినారు. ఇప్పుడు 3 రోడ్డు పడుతుంది మాకు. ఇంకా ఈ 70 అడుగులు కావాలంటున్నారు. మాకు చేనల్ల మొత్తం పోతుంది. మా ఆదెరువు ఎట్లా 30 కుటుంబాలు బతుకుతున్నారు ఆడ గడ్డి చేను మిన్ని. మేము ఉండేదల్లా చేనులోనే ఏటనే ఉంటాం మేము. ఇంకా మాకు అదే బతుకుదెరువు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ గౌసలాం సందర్శించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను బందోబస్తు నడుమ కరీంనగర్కు తరలిస్తున్నామన్నారు. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్ఫరెన్స్ ఎలక్షన్ స్టార్ట్ అయింది. టోటల్ డిస్ట్రిక్ట్లో జిల్లాలో 39 పోలింగ్ స్టేషన్స్ 20 లొకేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మొత్తం ప్రిపరేషన్ చేస్తాము. 400 పోలీస్ సిబ్బంది కూడా ఎలక్షన్ పర్పస్ కోసం డిప్లాయ్మెంట్ జరిగింది. మన పోలింగ్ స్టేషన్లో క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం కాకుండా గేట్ బయట 100 మీటర్ లైన్ మెయింటెనెన్స్ కోసం కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ రూట్ మొబైల్స్ కూడా మన టోటల్ 8 రూట్స్ ఉన్నాయి జిల్లాలో. ఆర్మ్డ్ పార్టీ మూవింగ్ అది. అండ్ ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ మూవ్మెంట్ ఆఫ్ కాన్వెన్షన్ మెటీరియల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా సేఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ పోలింగ్ మెటీరియల్ టు కరీంనగర్ స్ట్రాంగ్ అది కూడా మేము ఇన్షూర్ చేస్తాము. అండ్ till now election is being conducted peacefully and we have taken all important steps to ensure smooth conduct of election. నేరుగా వెళ్ళిపోతారా సార్? ఇక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళిపోతారా? Directly it will go to Karimnagar strong. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలిసి ఉన్న మాతా ధనలక్ష్మీదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పలువురు మాతలచే ఈరోజు కుంకుమార్చన మరియు లలిత సహస్రనామాల స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న, దేవాలయ అధ్యక్షులు పాల్తెపు శంకర్, ప్రధాన కార్యదర్శి వడ్లగట్ట శంకర్, ఆలయ పర్యవేక్షకులు గట్టు రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్నాల శ్రీనివాస్, ఆలయ అర్చకులు చిలుకముక్కు నాగరాజు మరియు మహిళా సమితి సభ్యులు వడ్లగట్ట స్వాతి, వడ్నాల లత మరియు పలువురు పాల్గొన్నారు. गौरी संगम सायदा अनुशक्ति पत्नी पुत्र परिवार में गौरी आवाहयामि आवाहनार्थे अक्षदानं समर्पयामि वितयस्त्रटं गौरवं अक्षतेन अक्षदानं समर्पयामि सुवर्ण खाचित भक्त सिंहासनं समर्पयामि सिंहासनार्थे अक्षदानं समर्पयामि अंतयोः अर्घ्यं समर्पयामि पुष्पं तोटि मीडलनि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि शुद्धोदक औपचारिक स्नानं समर्पयामि आभोजितावयोनामोदेनाहेरणाय यज्ञयो शिवनो वरदो शिवाय सुधीर्माता तस्मात् परिक्रमामो विशिष्येन्द्रापोदेधाचनः शुद्धोदक औपचारिक स्नानानन्तरं वस्त्राणि समर्पयामि वस्त्रं ओम नभ्यस्त्राः पूर्णस्वदेवगुरुवे नमः वाचे नमः कमलाय नमः पद्मालयाय नमः पद्माय नमः शुचये नमः स्वाहाय नमः स्वधाय नमः सुधाय नमः धन्याय नमः हिरण्मये नमः लक्ष्मी नमः नित्यपुष्टाय नमः निभावते नमः आदित्ये नमः धित्ये नमः दीप्ताय नमः वसुधाय नमः वसुधायै नमः कमलाय नमः कान्ताय नमः क्षमाय नमः कामाक्षी नमः क्षीरोदसंभवाय नमः क्रोधसंभवाय नमः अनुग्रहपराय नमः बुद्धये नमः
अनघाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्यै नमः धर्मनिलयाय नमः कर्माय नमः लोकमान्ये नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दरे नमः पद्मोद्भवाय नमः पद्ममुखे नमः पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्मवालाधराय नमः देव्यै नमः पद्मिन्यै नमः पद्मगन्धिन्यै नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादाख्ये नमः प्रभाय नमः चन्द्रवदनाय नमः चन्द्राय नमः चन्द्रसहोदरे नमः चतुर्भुजाय नमः। రేపటి శాస్త్రవేత్తలు ఈ పౌరులే. బాలబాలికల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి ప్రయోగాత్మక ప్రయత్నాలు రేపటి భావితరానికి శాస్త్రవేత్తలు ఈ పౌరులేనని రోజా మహిళా ఐక్యరాజ్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు వినోదులు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట సంకల్బాగ్లోని భాష్యం పాఠశాలలో రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ అనిల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు. Yeah.
Odissi in Vasham High School. So that's why. So every student must be participated in science experiments. So with our chairman sir Ramakrishna sir support. So with our ZDO sir, so Zonal CEO sir, Anil sir support. So we have conducted so many experiments. So regarding science expo, science Odyssey. So it is a continuous journey without endings. గుడ్ నేమ్ సార్. Vinod. నగర పరిధిలోని కాలనీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం 46వ నరసింహారెడ్డి నగర్లో వివిధ కాలనీల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ఆయా కాలనీలో పూడికతీత పనులు, ధ్వంసమైన మురుగు కాలువలు, కేసీ కాలువ వద్ద రక్షణ వలయంలను పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేపట్టాలని, వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీటి వృధాకు ఆస్కారం లేకుండా తక్షణమే పైప్లైన్, కొలాయిల వద్ద లీకేజీలను అరికట్టాలని పేర్కొన్నారు. అలాగే వివిధ కాలనీల్లో మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. అంతకన్నా ముందు ఆయన కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అదేవిధంగా నెహ్రూ నగర్, ఫోస్టర్ కాలనీ, ఎస్టీబీసీ గ్రౌండ్ ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాసరావు, డిఈ గంగాధర, ఏఈ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా భక్తుల సందడితో, మహిళలు కోలాటాలతో రథోత్సవం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు, ఎస్ఐ దూలం పవన్ కుమార్, ఆలయ అర్చకులు, భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చర్యలు చేపడతామని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. గురువారం స్థానిక ఉస్మానియా కాలేజ్ రోడ్డులో ఉన్నటువంటి ఉమర్ అరబిక్ పాఠశాల ప్రాంగణాన్ని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ పరిశీలించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ముందుగానే ఆలోచించి రాబోయే రోజుల్లో కేవలం చదువు మాత్రమే సమాజంలో సమానత్వం తీసుకొని రాగలరని భావించి 102 సంవత్సరాల కిందటే ఈ పాఠశాలను తీసుకొని వచ్చారన్నారు. చదువు ఉచితంగా ఇస్తే సమాజం బాగుపడుతుందన్నారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయలపల్లి గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం నాడు గ్రామ శ్మశాన వాటిక నందు శ్మశాన కోళ్ళై వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం మేల్ మైనూర్ గ్రామంలో వెలిసిన అంగాల పరమేశ్వరి అమ్మవారు భక్తులు కొంగు బంగారంలా వెలిసి నిత్య పూజలు అందుకున్నట్టు తెలిపారు. బోయినపల్లి గ్రామస్తులు సైతం అమ్మవారిపై విశ్వాసంతో తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి మొదటిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలను తమ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నట్టు తెలిపారు. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. ఇది పూర్వం ఒక 60 ఏళ్లకు ముందు మా ఊరి గుడికి వచ్చింది. మా ఊరి గుడిలో ఇక్కడ వచ్చి ఆమె ఉండింది. ఉంటే అది గుడి కట్టలేక 60 ఏళ్లుగా ఈ పెండింగ్ ఉండుకొని అట్లా ఇట్లా ఉండింది. సరే ఇప్పుడు 1 ఇయర్ ముందు ఈ గుడిని స్థాపించి 1 ఇయర్ తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు మహా శివరాత్రికి మసాన పల్లకి చేసి భక్తాదులందరికీ మంచి జరగాలని అందరూ మంచి జరగాలని ఆ అమ్మవారిని కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏమరంటే మా వాళ్ళు పిల్లోళ్ళంతా మొత్తం అన్నదాన కార్యక్రమం అన్ని ఫ్రీ చేసి కష్టపడి వాళ్ళు అన్ని చేస్తా ఉంటారు. కాబట్టి వాళ్లకు దేవుడు ఐశ్వర్యం అంతా కల్పించి బాగుండాలని నా సాయి శక్తులుగా కోరుకుంటా ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.